స్కూల్ నుండి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చాను. పిల్లలకి ఖచ్చితంగా హోంవర్క్ అయితే ఇస్తారు కదా, అలాగే జోయల్కి కూడా హోంవర్క్ అయితే ఇచ్చారు. ఇదైతే వాడి డైరీలో అయితే రాస్తారు హోంవర్క్ ప్రతిసారి. ఇప్పుడైతే ఇంగ్లీషు తెలుగు అయితే హోంవర్క్ ఇచ్చారు. నేనైతే డైరీ క్లోజ్ చేసేసి నోట్బుక్స్ అయితే తీస్తున్నాను. ఫస్ట్ మనం నోట్బుక్ తీస్తే మాత్రం ఇంగ్లీష్ ఉంది. చూడండి మా జోయల్ ఎన్ని తప్పులు రాస్తాడు. వాడు ఇప్పటికీ యూకేజీ, కానీ వాడు రాయట్లేదు. మీ పిల్లలు కూడా ఇంతేనా, ఇంకా రాయట్లేదా? అసలు టీచర్స్ ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. అసలు మనం కానీ టీచర్స్ని అడిగితే తప్ప కానీ మేము నేర్పిస్తాం మేడం, మీరు కూడా నేర్పించాలి అని అంటారు. మనం నేర్పించేదానికి ఇంకా స్కూల్కి ఎందుకండి పంపించేది, నాకు అర్థం కాదు. ఏంటో అసలు టీచర్స్ ఈ మధ్య మరీ బద్ధకంగా తయారయ్యారు. పిల్లలకి నేర్పించడమే కదా వాళ్ళ పని, నేర్పిస్తే ఏం పోయింది చెప్పండి. నాకు తెలిసినంత వరకు సగం పిల్లలు ఇంతే ఉన్నారు. అంటే టీచర్స్ నేర్పించక వాళ్ళకి రాయడం రావట్లేదు. మా బాబు అయితే చెప్తాడు కానీ రాయనైతే రావట్లేదు. చూడండి వాడు ఒక్కటి రాసేదే చూడండి, అసలు తప్పులు పోతూ ఉంటే వాడే రబ్ చేసుకొని మంచిగా నీట్గా స్టడీ టేబుల్ వేసుకొని నీట్గా అయితే రాసుకుంటున్నాడు. నేను స్టడీ టేబుల్ అయితే మామూలు బయటే రాజస్థాన్ వాళ్ళు అమ్ముతారు కదా, రాజస్థాన్ వాళ్ళ దగ్గరే కొన్నానండి. స్టడీ టేబుల్ అయితే నాకు అరౌండ్ 330 ఎంతో చిల్లర పడింది. ఇంకా నేను పిల్లలకి అవసరం కదా, రాను వాడు హోంవర్క్ అది రాస్తాడు కదా అని అయితే తీసుకున్నాను స్టడీ టేబుల్ అయితే. ఇంకా నాకు ఇంకొక రాక్షసి ఉంది కదా, వాడు అయిపోయింది. ఇప్పుడు ఏమో స్టార్ట్ అయింది. ఇప్పుడు రాస్తుందంట అమ్మ, నేను రాయకుండానే ఆమె అయితే రాస్తుందంట. కొంచెం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నా పాప చదివేది అయితే నర్సరీ, కానీ రాసిందంటే చాలా గ్రేట్. వాళ్ళ అన్న ఉండబట్టి అదైన రాసింది. వాళ్ళ అన్నను చూసి నాకు రాయాలి అని అన్న ఫీలింగ్ వస్తుంది తనకి. అలా చూడండి, ఇంక నేను రాసిస్తే దాని మీదైతే రుద్దుతుంది. దానికి 100 రకాల వంకలు పెడతా ఉంటుంది. ఇంకా చాలా క్లిప్స్ అయితే మిస్ అయ్యాను నేను. చూడండి ఏబిసిడీలు అయితే దాని మీద రుద్దుతుంది. మధ్యలో ఒక స్మైల్ ఇస్తుంటుంది అన్నమాట మధ్యలో. అదిగోండి కొంచెం అంటే ఇంకా ఆగుతా రాస్తూ ఉంటారు. అదిగోండి మళ్ళీ రుద్దే కాడ రుద్దదంట, ఆమె రాయాలంట. అందుకని అయితే ఒక దెబ్బ కొట్టాను. చూడండి అసలు ఏబిసిడీలు రాయమంటే ఏం రాస్తుందో. ఏమైతే నర్సరీ, ఆయన అయితే యూకేజీ అండి. వాడికి ఇంకా రావట్లేదు రాయడం చూడకుండా. నేను అందుకనే వాడు హోంవర్క్ రాసేటప్పుడు టీవీలో ఏబిసిడీలు పెట్టి అవి చూసి రాయమని అయితే చెప్తాను. చెప్పడం వరకు అయితే బాగానే చెప్తాడు, రాయడం వరకు పాపం రాయలేకపోతున్నాడు. చూడకుండా అయితే చెప్పడం బాగానే చెప్తుంటాడు. ఇంకా మధ్యలో చూడండి అన్నా చెల్లెలు అన్నాక ఖచ్చితంగా ఫైటింగ్ జరగాలి కదా, అంటే అప్పుడే అన్నా చెల్లెలు అనుకుంటారు కదా, అందుకని అయితే ఫైటింగ్ చేస్తుండ్రు. అలా ఆ చిన్న గ్యాప్లో నేను, నా కూతురు, నా కొడుకు అయితే ముద్దులు పెట్టుకుంటూ కాసేపు నవ్వుకుంటూ అలా పడుకున్నాం. ఇంక నేనైతే తిడుతున్నా ఇద్దరిని, వెళ్ళి హోంవర్క్ రాసుకోపోండి అని అయితే. ఇంకా నా కొడుకు అయితే వెళ్ళిపోయాడు హోంవర్క్ రాసుకోవడానికి. అదిగోండి ఆమెనుకో మనకి బిస్కెట్లు వేస్తుంటుంది మధ్యలో, ఏం కొట్టకుండా తిట్టకుండా. వీడు హోంవర్క్ రాసేది తక్కువ, వ్యవహారం చెప్పేది ఎక్కువ. చూడండి మీరే చూస్తున్నారు కదా, వ్యవహారం ఫుల్ వినాలే కానీ మొత్తం కూర్చోబెట్టి సాయంత్రం దాకా ఓపికతోటి వ్యవహారం అయితే చెప్తాడు. అలా చిన్నగా పైన పడి కింద పడి మొత్తం హోంవర్క్ అయితే ఫినిష్ చేశాడు. ఏబిసిడీలు రాశాడు, అలాగే తెలుగు కూడా అలా అయితే రాశాడు. చూపిస్తున్నాను నాకు, మమ్మీ అయిపోయింది సగం ఉంది కొంచెమే అని. చూడండి మధ్యలో మళ్ళీ ఫైట్స్, అన్న చెల్లెళ్ళు అన్నాక. ఏంటోనండి, అన్న చెల్లెళ్ళు అంటేనే ఫైట్ అవ్వాలా, ఫైట్ చేసుకుంటేనే అన్న చెల్లెళ్ళు అని అర్థమా? అలా నా కొడుకు అయితే హోంవర్క్ అంతా రాశాడు. వీళ్ళ చేత హోంవర్క్ రాపించడానికి మన తల ప్రాణం తోకకు వస్తుంది. ఈ హోంవర్క్ అంతా రాపించాక బుక్స్ అవన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత నేనైతే ఈ తలనొప్పి తట్టుకోలేక ఒక టీ అయితే తాగాను. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఒకవేళ ఇలానే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా చూడండి ఇదంతా కొనసాగేది పిల్లలు అన్నాక.
వాళ్ళు అల్లరి చేయాలి, మనం కొట్టాలి.